దివి ఇన్ఫ్రా మై స్పేస్ ఫేజ్ 2 ప్రాజెక్ట్. ఇప్పుడు మనం మై స్పేస్ 1 ఫేజ్ 1 లో ఉన్నాం. ఇది 120 ఫీట్ రోడ్. ఇది డైరెక్ట్ మనకు ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో, అంటే 10 to 15 మినిట్స్ టైంలో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాం. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటారు? అందరు కూడా మేజర్ గా ఎయిర్ కనెక్టివిటీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో అలాంటి చాలా పెద్ద రోడ్డు 120 ఫీట్ రోడ్ డైరెక్ట్ మనకి ఎయిర్పోర్ట్ అప్రోచ్ అవుతుంది. ఈ రోడ్డు మనకు టాటా ఏరోస్పేస్ దగ్గర మెయిన్ గేట్ నుంచి అపోజిట్ లో 120 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ ముందల లేఅవుట్ లో డెవలప్ చేశారు. సో నెక్స్ట్ దీని తర్వాత కూడా మనకి ఎయిర్పోర్ట్ రోడ్ అప్రోచ్ ఉంది. డైరెక్ట్ ఇది మన శ్రీశైలం రోడ్ టచ్ అయ్యి ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. సో అదే విధంగా ఎగ్జిట్ నెంబర్ 13, అంటే ఫ్యూచర్ లో జంక్షన్ కాబోతున్న ఎగ్జిట్ 13 కి ఇది చాలా దగ్గరలో ఉంది. సో ఎందుకు ఎగ్జిట్ నెంబర్ 13 జంక్షన్ అవుతుంది అని అంటే, అక్కడ నుంచి 330 ఫీట్ రేడియల్ రోడ్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఫ్యూచర్ సిటీకి, సో అక్కడి నుంచి డైరెక్ట్ మనకు 330 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అది గేమ్ చేంజ్ మూమెంట్. సో అదే విధంగా మెట్రో కూడా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిరాల నుంచి ఫ్యూచర్ సిటీకి అయ్యే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేయడం జరిగింది. సో అందుకు ఎగ్జిట్ నెంబర్ 13 మనకు ఫ్యూచర్ లో ఒక జంక్షన్ కాబోతుంది. ఒక గేమ్ చేంజ్ మూమెంట్ మనకి ఎగ్జిట్ నెంబర్ 13 కాబోతుంది. సో ఎగ్జిట్ నెంబర్ 13 కి దగ్గరలో ఉండడం వల్ల మన ప్రాజెక్ట్ కూడా ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తాయన్న ఇది మాత్రం 100% ఉంటుంది. సో అదే విధంగా మనకు టాటా ఏరోస్పేస్ కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. టాటా ఏరోస్పేస్ కూడా ఇక్కడ నుంచి మనకు చాలా దగ్గరలో ఉంది. సో ఇది మనం చూసేది 120 ఫీట్ రోడ్. ఇది ఫేజ్ 1 ప్రాజెక్ట్. చూడొచ్చు, ఇళ్లకు దగ్గరలో ఆనుకొని ప్రాజెక్ట్ ఉంది, మంచి ప్రశాంతమైన వాతావరణంలో. సో మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఈ యొక్క విల్లాస్ కట్టుకొని ఈ విధంగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ లొకేటెడ్ అయింది.